అందరి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంట్లో ఉండే పిల్లలు అస్సలు ఊరికే ఉండకుండా ఎప్పుడు చూసినా బయట షాప్స్‌కి వెళ్ళి జంక్ ఫుడ్ అనేది బాగా తింటుంటారు. అందులో మెయిన్‌గా చిప్స్, కుర్కురే లాంటి వాటికి చాలా అలవాటు పడిపోయారు. మనం ఈ విషయంలో పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టము. వాటన్నిటికి చెక్ పెట్టాలంటే ఈరోజు నేను చూపించే రెసిపీని ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయాల్సిందే. ఇంట్లోనే చాలా ఈజీగా 2 ఇంగ్రీడియెంట్స్ తోటి కుర్కురేనైతే ప్రిపేర్ చేసేద్దాం. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో ఓ 2 కప్స్ వాటర్‌నైతే యాడ్ చేసుకొని, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వాటర్‌ని కొద్దిసేపు కాగనివ్వాలి. మరీ ఎక్కువసేపు మరిగిపోవాల్సిన అవసరం లేదు. ఒక పొంగొస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనము ఏ కప్పుతోటైతే వాటర్‌ని తీసుకున్నామో అదే కప్పులో పావు కప్ అయితే శనగపిండిని తీసుకొని వాటర్‌లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల బియ్యం పిండినైతే తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలన్నీ యాడ్ చేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యి ఉంటాయి కదా! అందులో ఈ పిండి మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఉన్న వేడికి మనకు పిండి అనేది కొంచెం ఉడుకు పడుతుంది. విస్కర్ తోటి లేదంటే ఏదైనా గరిటెతోటి పిండినైతే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఆరిన తర్వాత అప్పుడు చెయ్యి పెట్టుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. మనం గరిటెతోటి కలుపుతూ ఉన్నప్పుడే పిండి అనేది ఆల్మోస్ట్ చల్లారిపోతుంది. పిండి మొత్తం కూడా మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు ఎంత స్మూత్‌గా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. సో, కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నూనె అయితే రాసుకొని మొత్తం పిండిని కూడా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. పిండి మనము ఎంత పర్ఫెక్ట్‌గా కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి కుర్కురేలు కూడా. ఒక్క 5 నిమిషాల పాటు ఆయిల్ రాసుకొని బాగా మ్యారినేట్ చేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా పిండి అనేది సాఫ్ట్‌గా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న పోర్షన్ అయితే తీసుకొని ఒక బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చపాతీ ప్రిపేర్ చేసుకునే చెక్క మీదైనా లేదంటే ఏదైనా ఒక ప్లేట్ మీదైనా ఆయిల్ రాసేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా చేత్తోటి స్లోగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా 1 ఇంచు మందం ఉండేలాగా బాగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా హ్యాండ్ తోటి ప్రెస్ చేయడము ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే దీనిపైన ఒక పేపర్ ఏదైనా వేసుకొని చపాతీ రోల్ చేసుకునే కర్రతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ అయితే ఒక చాక్ తీసుకుని దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే వీటిని కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగైనా లేదంటే మీకు నచ్చిన షేప్‌లో అయినా సరే వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్నప్పుడు మనకి కుర్కురే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు పిండి బాగా అతుక్కుంటున్నట్టు లేదంటే స్టిక్కీగా అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి వేసుకునైనా సరే ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. అప్పుడు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. సో, ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో, నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు చాలా ఈజీగానే ఇవి సపరేట్ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుర్కురేలన్నిటిని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకొని డీప్ ఫ్రైకి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కుర్కురేస్‌ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఒకదానితో ఒకటి అతుక్కోకుండా నీట్‌గా వస్తాయి. దగ్గరుండి కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటినైతే. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయినాయో లేదో ఇంకా పర్ఫెక్ట్‌గా తెలియాలి అంటే పైనున్న బుడగలన్నీ కూడా పోయి నార్మల్ అయిపోతుంది కదా! అప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు. సో, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకొని పక్కన ప్లేట్‌లో అయితే పెట్టేసుకోండి. మీకు నచ్చితే కనుక ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు బయట షాప్‌లో కొనుక్కునే కుర్కురేలాగా ఎగ్జాక్ట్ షేప్ తోటి కావాలి అంటే నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ మనకి బయట కొన్నట్టే వస్తుంది. దానికోసం అయితే చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం పిండిని తీసుకొని చేత్తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి కుర్కురే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. కాకపోతే మనం ఫస్ట్ చూపించిన మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనము ఒక్కొక్కటిగా కుర్కురే ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎలాగో మీ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకిచ్చి ఈ ప్రాసెస్ అంతా చేపిచ్చేయండి. చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళకి కూడా టైం పాస్ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కుర్కురేస్‌ని కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. మనం ఫస్ట్ చూపించిన ప్రాసెస్ ప్రకారంగా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ చూడ్డానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి. బట్ సెకండ్ చూపించిన ప్రాసెస్ మాత్రం సేమ్ కుర్కురే లాగానే ఉంటుంది.
మీకేది నచ్చితే మీరు దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే దీనిపైనుంచి కోటింగ్ అయితే చేసుకోవాలి. దానికోసము కొంచెం కారము, కొంచెం చాట్ మసాలా, నేనైతే ఇక్కడ మ్యాగీ మసాలా ఉంటుంది కదా దాన్నైతే యూజ్ చేస్తున్నాను. అలానే పైనుంచి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ అనేది ఆల్రెడీ పిండి మిక్స్ చేసినప్పుడు కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాట్ మసాలా లేని వాళ్ళు కొంచెం ధనియా పౌడర్నైనా సరే యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మన కుర్కురే అయితే రెడీ అయిపోతుంది. మనం బయట కొనుక్కునే కుర్కురేకి ఈక్వల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దానికంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది. మనం ఈ రెసిపీ చేయడానికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోవే కాబట్టి చక్కగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. బయట ఫ్రెష్గా ఉండడానికి ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేస్తారో, అందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లోనే మన చేతులతోటి తయారు చేసి పెట్టుకుంటే చాలా బెటర్. సో అంతే గాయ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు బాయ్ బాయ్.